అదిను నువ్వు దేశం ఎప్పుడు వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు దేశంలో ఇంకా మరి చెప్పు. నేను 2019లో వచ్చిన దేశం. ఏం పని వచ్చినావు? డ్రైవింగ్ వచ్చినా? నేను గొర్రెల ఫారంలో పనిచేసి వచ్చిన డ్రైవింగ్ కాదు. తర్వాత లైసెన్స్ తీసుకున్నావు. లైసెన్స్ ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ మన ఇంటికాడ మనం చెప్తేనాక చదువుకుంటే చదువుక ఇష్టం వచ్చినట్టు తిరిగినాం కదా ఇక్కడ. మనకు బాధ్యత లేకుండా మన అబ్బాయి మన అమ్మ నాన్న చదువుకొని ఉండరు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మెచ్యూరిటీ ఉండదు కాబట్టి మనల్ని కూడా పట్టించుకోరు కాదు. అందువల్లనే ఫారెన్ వచ్చిన. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను లైసెన్స్ కష్టపడి లైసెన్స్ తీసుకున్నా, డ్రైవింగ్ చేస్తున్నాను. కంపెనీలో 4 సంవత్సరాలు డ్రైవింగ్ చేయాలి. ఇట్లా గల్ఫ్ ఇట్లా నడిపిస్తాను. ఎట్లా నడిపిస్తాను? సంపాదించుకొని పోవాలి. ఇంటికాడ మనం వేరే బిజినెస్ చేసుకోవాలి. ఎప్పటికి ఇట్లా ఉంటావా? నువ్వెందుకు వచ్చినావు దేశానికి? నేను అట్లా ఇంటికాడ పని లేక ఇక అలా అంటే నేను ఫస్ట్ 4 సంవత్సరాలు చేసి దాని తర్వాతనే ఇక మెల్ల అక్కడనే ఏమైనా చేసుకుందాం అని చెప్పి వేనా. కాకపోతే అదంతా వీలు కాలేదు. ఇక మళ్ళీ ఏం పని దొరకలేదు. మళ్ళీ వచ్చినా అట్లా. నువ్వెన్ని సంవత్సరాలు ఉంటావు మరి ఇక్కడ? చూద్దాం, నడిపేయాలి. నడిచిన రోజు నవీను, నువ్వు టిక్ టాక్లో ఒక వీడియో తీసి పెట్టినావు. ఇట్లా యువత మీరు గల్ఫ్ ఎందుకు వస్తున్నారు, అసలు ఆలోచించిరారి, వచ్చేటోళ్ళు రాకుర్రి అనే విధంగా చెప్పినావు. అది ఎందుకు చెప్పినావు? మరి నీకు ఏమనిపించింది? ఎందుకు ఇప్పుడు నువ్వు మంచిగా డ్రైవింగ్ చేస్తున్నావు, నీ వర్క్ మంచిగా ఉంది, కొత్త హాస్టల్లో నువ్వు అంటే వాళ్ళు వచ్చి బాగుపడతారని నువ్వు రాకమని అంటున్నావా? మరి ఎందుకు చెప్పు, నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటిది? అంటే నాకు అడగాలనిపించింది నీ వీడియో చూసిన తర్వాత. నేను ఏం చెప్పినా అంటే కొత్తగా ఎవరైనా యువత గల్ఫ్ దేశంకి వచ్చే ముందు ఏదో ఒక పని నేర్చుకుని రాదని చెప్తున్నా. డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్, లేకుంటే మనం మీ జాబ్ పర్పస్ నేర్చుకుని రాదని చెప్తున్నా. వీడికి ఏం పని నేర్చుకోకుండా వీడికి వచ్చిన తర్వాత మీరు చేసేది పని లేబర్ పనులు చేస్తున్నారు. లేబర్ పని అంటే ఏంటి? లేబర్ పని కలిసి ఉండేటి మన రోడ్ సెక్షన్స్, బిల్డింగ్ సెక్షన్స్, లేకుంటే పైప్ లైన్స్, లేకుంటే క్లీనింగ్ చేసుడు. ఈ పని చేసిన 12 గంటలు పని చేసిన వస్తుంది ఈ ఎండల. ఈరోజు ఎంత ఉంది? మినిమం 45 degrees ఉంది ఈరోజు. ఈ ఎండల మీరు ఏం నేర్చుకోకుండా గల్ఫ్కి వచ్చి ఇంత కష్టపడడం అవసరమా? నేను చెప్పేది ఏంటంటే మీరు వచ్చే ముందే ఏదో ఒక పని నేర్చుకుంటారు. మనోళ్ళు ఎట్లా చెప్పన్నా, ఏ పని నేర్చుకుంటా అస్సలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడుకుంటా గల్ఫ్ మంచి లేదు, గల్ఫ్ బతుకులు ఇట్లుండే చెప్తారు. మీరు వచ్చేది ఉంటేనేమో మంచి పని నేర్చుకొని రారి. లేదు నేను రాననుకునేమో మీకు ఎంతైతే ఖర్చు అవుతున్నాయో, మీ వీసాకి ఎంత అవుతుంది, మీ టికెట్కి ఎంత అవుతుందో, ఎంత టైం వేస్ట్ చేస్తుందో అవన్నీ ఇన్వెస్ట్మెంట్ మీరే చేసి ఇంటి దగ్గర మీరు చిన్న మీ వ్యాపారం పెట్టుకోరు కదా మీకు నచ్చింది. ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటా అంటే ఇట్లా మనం ఎంతమంది అంటే గల్ఫ్ ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకు ఇంకా ఇప్పుడు మనం చెప్పింది తిని కొంతమంది అంటారు నువ్వెందుకైనా అది అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. నేను దాని గురించి చెప్తున్నా. ఇంకొకటి అడుగుతా నేను, అట్లా అంటారు ఒకటి. ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కొంతమంది అయితే ఆడు చెప్తారు, ఆడు పోలేడా, ఆడు పోయి సంపాదించుకుంటాడు, నేను కూడా వస్తా అని చెప్పి ఇవన్నీ చెప్పని కూడా వస్తారు. వాళ్ళకి ఏమన్నా చెప్తావు మరి? నేను నీకు 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ నేను చెప్పేది ఏంటిది, గల్ఫ్ కాలంలో వచ్చినాం, మేము మంచిగా బాధపడుతున్నాం. సరే నేను కష్టపడ్డాను, డ్రైవింగ్ చేస్తున్నా. నేను రాగానే ఇవ్వడానికి చెప్తలేను. వచ్చేటోళ్ళను మంచిగా ఆలోచించుకొని మంచి పని నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటికి వచ్చినామంటే పాస్పోర్ట్ కంపెనీలు ఇచ్చినామంటే ఇక మన చేతిలో ఏముండదు. ఇంటికి పోతా నేను పక్క ఊరికి పోయి వచ్చినట్టు ఉండదు. హైదరాబాద్ ఇలా పోతే రేపు వస్తా పండుగ వచ్చినట్టు ఉండదు. ఒకసారి వచ్చినాం కంపెనీలో పాస్పోర్ట్ ఇచ్చినామంటే అయిపోయినట్టే మన బతుకు. అది గుర్తుంచుకోండి ఎవరన్నా వచ్చే ముందు.